జూలై 4, 2024న యునైటెడ్ కింగ్డమ్‌కి ఎలక్షన్స్ జరిగినాయి. యునైటెడ్ కింగ్డమ్ అంటే 4 దేశాల సమూహము. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థర్న్ ఐర్లాండ్. ఈ 4 దేశాలని యునైటెడ్ కింగ్డమ్‌గా పిలుస్తుంటాం. అలాగే దాన్ని మనం గ్రేట్ బ్రిటన్ అని కూడా అంటూ ఉంటాం. ఆ గ్రేట్ బ్రిటన్‌కి హౌస్ ఆఫ్ కామన్స్‌కి మొన్న జూలై 4న ఎలక్షన్స్ జరిగినాయి. గత 14 సంవత్సరాలుగా ఆ యొక్క యునైటెడ్ కింగ్డమ్‌ని పాలిస్తున్నటువంటి కన్సర్వేటివ్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. 2019 నుండి 2024 వరకు కన్సర్వేటివ్ పార్టీ పాలిస్తున్నది. అందులో 3 ప్రధానమంత్రులు మారారు. బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, తర్వాత రిషి సునాక్. రిషి సునాక్ భారతీయ మూలాలకు చెందిన వ్యక్తి. ఆయన నేతృత్వంలోని ఈ కన్సర్వేటివ్ పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయింది. చాలామంది కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు, కానీ ఎంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరు అనుకోలేదు. అంతకుముందు హౌస్ ఆఫ్ కామన్స్ వాళ్ళకి 372 సీట్లు ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో 121 సీట్లకి అది పరిమితం అయిపోయింది అన్నమాట. రిషి సునాక్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ప్రధానమంత్రిగా ఇంకొక ఆయన ఎన్నికవడం జరిగింది. ఈ కన్సర్వేటివ్ పార్టీ యొక్క అంతర్గత ఎన్నికల్లో, అంటే హౌస్ ఆఫ్ కామన్స్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఎవరుండాలని జరిగిన ఎన్నికలలో ఆఫ్రికన్ మూలాలకు చెందినటువంటి వ్యక్తి, మొట్టమొదటిసారిగా ఫస్ట్ జనరేషన్ ఇమ్మిగ్రెంట్ అయినటువంటి కెమీ బెడ్నాకు ఆవిడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఎన్నికవడం జరిగింది. మన నవంబర్ 2న ఎలక్షన్ జరిగినాయి. ఆవిడ లీడర్ ఆఫ్ ది అపోజిషన్, అలాగే కన్సర్వేటివ్ పార్టీకి ఆవిడ అధ్యక్షురాలుగా కూడా ఆవిడ ఎలక్ట్ అయ్యారన్నమాట. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కన్సర్వేటివ్ పార్టీకి మొట్టమొదటిసారిగా ఒక ఆఫ్రికన్ ఉమెను ఆ యొక్క పార్టీకి అధ్యక్షురాలుగా నెగ్గటము ఇదే మొదటిసారి. కన్సర్వేటివ్ పార్టీ అంతకుముందు 3 మహిళల్ని ఆ దేశానికి ప్రధానమంత్రులుగా ఇవ్వటం జరిగింది. అందులో మొట్టమొదటి ఆవిడ మార్గరెట్ థాచరు, 2 థెరెసా మే, 3 లిజ్ ట్రస్. ఈ 3 మహిళలను కూడా కన్సర్వేటివ్ పార్టీనే గ్రేట్ బ్రిటన్కి ప్రధానమంత్రులుగా ఇచ్చింది. అలాగే బ్రిటిష్ మూలాలకు ఉన్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా కూడా చేసింది. ఆయన పేరే రిషి సునాక్. అతను శ్వేత జాతీయుడు కాదు, మన భారతీయ మూలాలకి చెందినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఒక ఆఫ్రికన్ మూలాలకు చెందినటువంటి ఒక ఆఫ్రికన్ ఉమెన్ని కన్సర్వేటివ్ పార్టీ తన ఆ పార్టీ యొక్క అధ్యక్షురాలుగా ఆ పార్టీ ఎన్నుకోవడం కూడా చాలా ప్రశంసనీయం. ఈ కన్సర్వేటివ్ పార్టీ రేస్ని, జెండర్ని అతిక్రమించింది. ఎందుకంటే జెండర్ని అతిక్రమించి 3 ప్రధానమంత్రులని, మహిళల్ని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. అలాగే రేస్ని అధిగమించి ఒక శ్వేత జాతీయులు కానిటువంటి వ్యక్తులైనటువంటి రిషి సునాక్ని ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. అలాగే కన్సర్వేటివ్ పార్టీ అధ్యక్షురాలుగా ఒక బ్లాక్ ఆఫ్రికన్ ఉమెన్ ఎన్నుకోవడం కూడా చాలా ప్రశంసనీయం.